ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు సీఎం జగన్. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధిపై ప్రధానితో చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లో వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రేపు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు సీఎం జగన్. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అభివృద్ధిపై ప్రధానితో చర్చించనున్నారు. పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి కిందట ఢిల్లీ చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన అధికారిక నివాసంలో ఉన్నారు. కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశం ఉందని సమాచారం వస్తుంది. ప్రధానంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, పెండింగ్ బకాయిలపైన వారితో చర్చించేటువంటి అవకాశం కనబడుతోంది. రేపు ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కాబోతున్నారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, పెండింగ్ బకాయిలు, అలాగే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశం పైన ముఖ్యమంత్రి దృష్టి సారించారు. సో ఆ అంశాన్ని ప్రధాని దృష్టి తీసుకెళ్లే అవకాశం కనబడుతుంది. వీటితో పాటు పోలవరం ప్రాజెక్టుకు పూర్తి కావడానికి అవసరమైనటువంటి సంపూర్ణ సహాయ సహకారాలు, వెంటనే నిధుల విడుదలకు సంబంధించినటువంటి అంశాలను కూడా అడిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విభజన చట్టంలో పెండింగ్ లో ఉన్న అంశాలు, వీటితో పాటు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి విద్యుత్ బకాయిలు ఇంకా రాలేదు. సో ఆ బకాయిల అంశాన్ని కూడా ఈరోజు రేపు జరిగేటువంటి సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వహించే అవకాశం ఉంది. సో ఎన్నికలకు ముందు ప్రధానమంత్రిని కలవడం ద్వారా ఈ విషయాల్లో కొంత పురోగతి వస్తుందని భావిస్తున్నారు. ఖచ్చితంగా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోగా ఈ ప్రధానమైనటువంటి ప్రాజెక్టులకు రావాల్సినటువంటి నిధులను సాధిస్తే ఖచ్చితంగా ఆ దిశగా ఆ పనులన్నీ పూర్తయి రాష్ట్ర ప్రజలకు మేలు జరిగేలా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రయత్నాలను ఢిల్లీలో కొనసాగించబోతున్నారు. ఆ మేరకు కేంద్ర హోంమంత్రిని, కేంద్ర ఆర్థిక మంత్రిని, వీళ్ళందరినీ కూడా కలిసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. థ్యాంక్ యూ వెంకటేష్.